మీరింతమంది ఒక్కడిని దెబ్బతీయలేకపోయారు. ఇది దొంగల ముఠా నాయకుడు సర్దార్ రాఖా వ్యక్తిత్వానికి పెద్ద అవమానం. అదే భీకో నా బాధ. ఈ రైలు దోపిడీకి ఎన్నో రోజులు ఆలోచించి ఒక పథకం తయారు చేశాను. కానీ ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇంతకీ వాడెవడో తెలుసుకున్నావా? తెలుసుకోవడమే కాదు, ముందు ముందు మనకు అడ్డు రాకుండా వాడిని నామరూపం లేకుండా చేస్తాను. శహబాష్ రాఖా, నువ్వంటేమిటో వాడికి రుచి చూపించకపోతే మన వ్యాపారమే దెబ్బతింటు. చూస్తూ ఉండు, ఈ రాఖా కన్నెత్తి చూస్తే వాడు మతైపోవస్తుంది. ఈ చిన్న దొంగతనాలు చేస్తే ఎప్పుడు మనం పెద్దవాళ్ళమే ఎదిపీకు. అందుకే నేను ఒక పెద్ద ఎత్తు వేశాను. ఏమిటది? రత్నగిరి గ్రామదేవత ఆలయంలో అమ్మవారి విగ్రహం తల మీద పచ్చ కెంపులు పొదిగిన బంగారు కిరీటం. రత్నగిరి గ్రామదేవత ఆలయం కిరీటం. సరే రాఖా, ఆ బంగారు కిరీటంలో పచ్చ విలువ ఎన్నో లక్షలు. అది మన చేజిక్కిన్నాడు. చాలు, వారం రోజులు తిరగకుండానే అది నీ చేతిలో ఉంటుంది. నాకు తెలుసు, రాఖా మాటిచ్చాడంటే తప్పడు. అది నువ్వు సాధించగలిగినాడు. అందులో సగం నీకు, సగం నాకు. ముందు మర్యాదగా అమ్మాయిని వదులు. ప్రాణాల మీద ఆశ ఉంటే వచ్చిందని వెళ్ళాం. వెళ్ళకపోతే జరిగింది చాలా, ఇక బుద్ధిగా వెళ్ళండి. సమయానికి దేవుళ్లాగా వచ్చి నన్ను కాపాడారు. అది సరే గాని ఆ దుర్మార్గుల చేతుల్లో నువ్వెలా పడ్డావు? ఈ ప్రాంతంలో న్యాయం కోసం పోరాడి నా భర్తను చంపాలనొచ్చారు. ఆయన దొరక్కపోతే జాడ చెప్పమని నన్ను హింసిస్తున్నారు. అందుకేగా ఆ దుర్మార్గులు తగిన శాస్తి అనుభవించారు. పద, ఇంటి వరకు వదిలొస్తాను. బాబా, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో తర్వాత చెప్పొచ్చు. పొద్దుననగా వెళ్ళి ఇప్పుడే రావడం. అయ్యో, ఒళ్ళంతా గాయాలేమిటి? ఈ మాత్రం దానికి అంత గాబరా ఎందుకమ్మా? ఈ మాత్రం అంటావేమిటి? అలా నెత్తురు కారుతూ ఉంటే పిచ్చి అమ్మ.
గాయం అయితే నెత్తురు రాక నీళ్ళు వస్తాయా? అదిగో ఆ పెంకి సమాధానమే వద్దు. ఒక ప్రక్క తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంటే నువ్వెప్పుడు అంతేనమ్మా. చూడమ్మా నీలు, అమ్మ నీ మీదే ప్రాణాలు పట్టుకుని బ్రతుకుతుంది. కన్న బిడ్డకి ఏమన్నా అయితే తల్లి పడే బాధ నీకు ఇప్పుడు తెలియదు. అసలు ఏం జరిగిందమ్మా? ఏం లేదు బాబా, కొండ సరస్సులో స్నానం చేస్తూ ఉంటే మొసలి పట్టుకుంది. మొసలే? అవునమ్మా, ఒకే పోటుగా తెచ్చింది. మన ఊరి ఏటిలో మొసళ్ళు, కొండలో బందిపోట్లు పోతే గాని ఈ రత్నగిరి బాగుపడదు. సభాష్ నీలు, నా శ్రమ వృధా పోలేదు. ఈ రోజు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? అంతా నీ చలవే బాబా. నాదేముందమ్మా? అలా అనకండి. మా కోసం ఎంత త్యాగం చేశారో, ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కోటి జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇదిగో లక్ష్మి, నువ్వు ఎక్కువగా పొగిడావంటే నేను అసలు ఈ ఇంటికే రాను. బాబా, నువ్వు రాకపోతే నేనే ఎత్తుకొచ్చి కూర్చోబెడతా. నువ్వు అన్నంత పని చేస్తావు. బయట ఏదో గలభ జరుగుతుంది, వెళ్ళొస్తాను. నీలు! ఏమండి, మీ శిష్యురాలు నా పాలిటి పిల్ల కాదు, పిడిగి కూర్చుంది.